ఈ కొత్త అమ్మాయి స్కూల్లో జాయిన్ అయ్యి అనుకోకుండా ఎగ్జామ్ కోసం చెత్త క్లాస్ రూమ్లో పడుతుంది. ఇన్విజిలేటర్ టీచర్ కొద్దిసేపు బయటికి వెళ్ళగానే పక్కనే ఉన్న ఒక రౌడీ స్టూడెంట్ ఆ అమ్మాయిని ఆన్సర్లు చూపించమని బుల్లీ చేస్తూ ఉంటాడు. తను పట్టించుకోకపోవడంతో ఆ రౌడీ ఒక కాగితపు ఉంటని తన మీదికి విసిరేస్తాడు. ఆ సౌండ్కి వెనకాల నిద్రపోతున్న ఒక అబ్బాయి లేస్తాడు. అతను ఆ కాగితం ఉంటని తీసి తిప్పి ఆ రౌడీ మొహానికి విసిరేస్తాడు. దాంతో కోపం వచ్చిన రౌడీ, పెద్ద నీతి మాటలాగా నటిస్తున్నావు, నువ్వు ఒక అని ఇన్సల్ట్ చేస్తూ ఉంటాడు. అది వినగానే హీరో లేచొచ్చి ఆ రౌడీ ఎగ్జామ్ పేపర్ని ముక్కలు ముక్కలుగా చింపేస్తాడు. నేను ఎంత చెడ్డోడినైనా ఎగ్జామ్లో వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టను అని అంటాడు. టీచర్ రాగానే రౌడీ కంప్లైంట్ చేయడంతో హీరోని హెడ్ టీచర్ రూమ్కి తీసుకెళ్తారు. హెడ్ టీచర్ కోపంగా కేకలు వేయడంతో హీరో నవ్వుతూ నాకు అతనంటే ఇష్టం లేదు అని అంటాడు. అంతలో ఆ అమ్మాయి అక్కడికి వచ్చి జరిగిందంతా చెప్పి హీరోని కాపాడుతుంది. ఆ హెల్ప్కి అమ్మాయి ఒక సోడా బాటిల్ కొనిద్దామని క్యాంటీన్కి వెళ్తుంది. కానీ ఆ క్యాంటీన్ ఓనర్ తనిచ్చిన డబ్బులు చూసి, ఇది నకిలీ నోటు, నువ్వు నన్ను మోసం చేయడానికి వచ్చావా అని అందరి ముందు గట్టిగా అరుస్తాడు. చుట్టూ ఉన్న స్టూడెంట్స్ అంతా తన వైపు వేళ్ళు చూపిస్తూ గుసగుసలాడుతూ ఉంటారు. ఆ అమ్మాయి షాక్ అవుతుంది. ఎందుకంటే ఆ డబ్బులు ఇచ్చింది తన పిన్ని తనని మోసం చేసిందని తెలిసి ఏం చేయాలో పాలుపోక నిలబడిపోతుంది. సరిగ్గా అప్పుడే హీరో అక్కడికి వచ్చి తను కావాలని చేయలేదు, తనని కూడా ఎవరో మోసం చేశారు అని అందరి ముందు తనని వెనకేసుకొచ్చి ఆ అమ్మాయి చేయి పట్టుకుని అక్కడి నుంచి తీసుకెళ్ళిపోతాడు. బయటకు వచ్చాక అమ్మాయి థ్యాంక్ యూ చెప్పగా హీరో, మనం ఈక్వల్ అయ్యాము, గతంలో నువ్వు నాకు హెల్ప్ చేశావు, అందుకే నేను ఇప్పుడు నీకు హెల్ప్ చేశాను అని చెప్తాడు. కట్ చేస్తే ఫ్లాష్ బ్యాక్ సీన్ చూపిస్తారు. గతంలో ఆ అమ్మాయి తలుపు తట్టి హీరో ఇంట్లోకి వెళ్తుంది. అక్కడ హీరోని కొందరు అప్ల వాళ్ళు కొడుతూ ఉండడం చూసి తను తెలివిగా నేను ఆల్రెడీ పోలీసులకి ఫోన్ చేశాను అని అబద్ధం చెప్తుంది. దాంతో ఆ రౌడీలు భయపడి పారిపోతారు. ఆ తర్వాత అమ్మాయి తన నానమ్మ ఇల్లు పక్కనే ఉందని తెలుసుకుని కొత్తగా ఆ విలేజ్ స్కూల్లో జాయిన్ అవుతుంది. తీరా చూస్తే హీరో ఉన్న క్లాస్ రూమ్లోనే తనకి సీట్ వస్తుంది. టీచర్ వాళ్ళిద్దరిని పక్కపక్కనే కూర్చోబెడతారు కూడా. ఒకరోజు నైట్ ఆ అమ్మాయి టేబుల్ ల్యాంప్ పాడైపోతే నాన్నమ్మ చెప్పడంతో హీరో దగ్గరికి తీసుకెళ్తుంది. హీరో దాన్ని క్షణాల్లో బాగు చేసి డబ్బులు వద్దని చెప్తాడు. తను అప్పగా ఉంచుకోవడానికి ఇష్టం లేక రేపు నీకు టిఫిన్ తీసుకొని వస్తాను అని చెప్తుంది. హీరో నేను తినను అని మొండికేసిన ఆ అమ్మాయి వినదు. నెక్స్ట్ డే హీరో స్కూల్కి లేటుగా వస్తాడు. తను ఆ టిఫిన్ చల్లారిపోకుండా తన బ్యాగ్లోనే పెట్టుకుంటుంది. హీరో వచ్చి డెస్క్లో టిఫిన్ లేకపోవడంతో వెతుకుతూ ఉంటాడు. అమ్మాయి కావాలని ఏం వెతుకుతున్నావని అడిగి సిగ్గుపడేలాగా చేస్తుంది. హీరో లేచి వెళ్ళిపోబోతూ ఉంటే తను అతన్ని గట్టిగా పట్టుకుని బ్యాగ్లో నుంచి వేడి వేడి టిఫిన్ బయటికి తీసుకొని ఇస్తుంది.